హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అపాచీ ఆర్టీఆర్ 160 ఫుల్ ఇంజన్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. ఫ్రెండ్స్, గేర్స్ అనేది పినియన్స్కి ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మెయిన్ గేర్స్ అనమాట. ఏదైతే పవర్ అనేది అవుట్పుట్ పోతుంది కదా, ఇది క్లచ్ మనము ఫిట్ చేసుకుంటాం కదా, క్లచ్ బెల్లుగన ఆ పినియన్ అనమాట. ఈ రెండు కూడా మనము జోడించి ఆ విధంగా ఇంజన్కి వేసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్కి వేసుకునే మొదలుగా గ్రీస్ ఆయిల్ అనేది ఏదైతే బేరింగ్స్ ఉంటాయి కదా, ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసి మనం వేసుకున్నట్లుగా అయితే నీట్గా అనేది స్మూత్గా అనేది ఇదవుతుంది అనమాట ఫిట్టింగ్ అనేది. తర్వాత కిక్కర్ అనేది ఉంటుంది కదా, కిక్కర్కి స్ప్రింగ్ అనేది ఆ విధంగా వేసుకొని, స్ప్రింగ్కి ఒక రాడ్ లాంటిదే ఉంటుంది, ఇంజన్ ఇన్బిల్ట్లో వచ్చి ఉంటుంది. దానికి స్ప్రింగ్ అనేది ఆ విధంగా స్ప్రింగ్ అనేది ఒక కొక్కి తర ఉంటుంది కదా, ఆ కొక్కి అనేది దానికి వేసుకొని పైన ఇక్కడ క్లాంప్ అనేది ఉంటుంది. క్లాంప్కి కరెక్ట్గా సెట్ అయ్యే విధంగా మనము లెఫ్ట్కి రొటేట్ చేసినట్లుగా అయితే ఏదైతే క్లాంప్ ఉందో దానికి కరెక్ట్గా వెళ్ళి ఆ లింక్లో అనేది వెళ్ళి కూర్చుంటుంది అనమాట. కిక్కర్ అనేది ఇంతే, ఈ విధంగా కిక్కర్ అనేది కూర్చోపెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంజన్ అనేది పనిచేసేటప్పుడు 1-2 సార్లు యోచన చేసి వేసినాము ఏం లేదనేది కూడా అర్థం చేసుకొని మనము వేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్గా గేర్స్ అనేది ఒక పర్టికులర్ సపరేట్ దీంట్లోనే వెతిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మిస్ మ్యాచ్ అనేది కాకుండా ఉంటుంది, మీకు బిరిన్న వర్క్ అనేది కూడా అవుతుంది, తొందరగా అనేది వర్క్ అనేది అవుతుంది. తర్వాత ఇక్కడ కిక్కర్ దీనిపైన ఒక వీల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇది గేర్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వేసుకొని తర్వాత క్రాంక్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. క్రాంక్ అంతే కూర్చోబెట్టే మొదలుగా ఆ క్రాంక్ ఏదైతే గ్యాప్ ఉంది కదా బేరింగ్ కూర్చొనే జాగాల, అక్కడ ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు వాషర్ దిగున బాల్స్ అనేది సన్నవి ఉన్నాయి కదా, మీరు వేసేటప్పుడు జాగ్రత్తగా అదే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. క్రాంక్ వేసే మొదలుగా లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకొని క్రాంక్ ఇక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లోకి మనము ఆయిల్ అనేది వేసి రాడ్ ఉంది కదా, రాడ్ రొటేట్ చేసినట్లయితే అయితే ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత గేర్ షిఫ్టింగ్, ఇవి పోర్క్స్ వస్తాయి కదా, పోర్క్స్ అనేది మెయిన్. ఏదైతే మనము జీపీఎస్ ప్యాకెట్ బిగిస్తాం కదా, జీపీఎస్ ప్యాకెట్ దీనికి వచ్చేసి 2 అనేది పోర్క్స్ వస్తాయి. క్లచ్ బిగించే దీనికి ఒకటే పోర్క్ వస్తుంది. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దానికి సెట్ అవుతుంది అనమాట, ఏదైతే పోర్క్స్ ఉన్నాయో దానికి సెట్ అవుతుంది. తర్వాత గేర్ షిఫ్టింగ్ డ్రమ్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ డ్రమ్కి సెట్ అయ్యే విధంగా పోర్క్స్ అనేది దానికి సన్నవి బుష్లు కూడా వస్తాయి ఫ్రెండ్స్. దీనికి పోర్క్స్ అనేది బుష్లు అనేది వేసుకొని ఆ విధంగా డ్రమ్కి అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఏదైతే గాడి ఉంటుంది కదా డ్రమ్కి కూర్చోబెట్టి ఆ పోర్క్ అనేది దానికి వేసి రాడ్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంజన్ మరొక కేస్ అనేది ఉంది కదా పైన వచ్చేది, అది వేసుకొని బోల్టల్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్గా ఒక బోల్ట్ అనేది వస్తుంది. ఈ టీవీఎస్ దీంట్లో అయితే మనకి ఆపోజిట్ అపాచీ దీంట్లో వచ్చేసి ఆపోజిట్ ఒక బోల్ట్ అనేది టైట్ చేసుకుని ఇటువైపున బోల్ట్లన్నీ కూడా వేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత టైమింగ్ చైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టైమింగ్ చైన్ అనేది ఆ విధంగా వేసుకొని తర్వాత ఇక్కడ ఒక పైప్ లాంటిది ఉంటుంది కాపర్ది, దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఒక క్లాంప్ అనేది ఉంటుంది చిన్నది, అది వేసుకొని మనము ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. తర్వాత గేర్ షిఫ్టింగ్ ఏదైతే ఉందో గైడ్ లేదా డ్రమ్ అంటారు దానికి పట్టి ఉంచడానికి ఒక క్లాంప్ అనేది ఉంటుంది. దానికి 2 స్క్రూస్ అనేది వస్తాయి, స్టార్ స్క్రూస్. ఆ విధంగా వేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సన్న పిన్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్, 5 పిన్స్ అనేది వస్తాయి. ఆ విధంగా పిన్స్ అనేది వేసుకొని దానిపైన ఒక గైడ్ అనేది ఉంటుంది, దానికి మ్యాచ్ అవుతుంది అనమాట. ఏదైతే ఉందో డ్రమ్కి దానికి మ్యాచ్ అయ్యే విధంగానే గైడ్ అనేది ఉంటుంది దానిపైన. ఆ విధంగా వేసి స్టార్ స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి, స్టార్ బిట్ యూస్ చేసి. స్క్రూ డ్రైవర్ అయితే మనము ఫుల్ టైట్ చేసుకునేకి కొంచెం కష్టము, బిట్ యూస్ చేయండి. తర్వాత ఈ గైడ్ని ఆర్మ్ చేసేదానికి ఒక ఇది ఉంటుంది, దాన్ని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్మర్ అంటారు దాన్ని, పట్టి ఉంచుతుంది అనమాట. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ అనేది డిసైడ్ అనేది చేస్తుంది. అదే దీనికి వచ్చిన తర్వాత టక్ అనేది నిలిచిపోతుంది. అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ న్యూట్రల్ అనేది మనకి ఆర్మర్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటుంది, గైడ్ని పట్టి ఉంచడం. తర్వాత
మనం ఏదైతే గేర్ షిఫ్టింగ్ షాఫ్ట్ ఉంది కదా దాన్ని వేసుకోవాల్సి ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ దీనికి ఒకటి పర్టికులర్గా ఒక క్లాంప్ లాంటిదే బ్లాక్ తెచ్చింటారు, అది వేసి ఒక లాక్ అనేది ఉంటుంది దానిపైన, ఆ లాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. లాక్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కీ అనేది ఉంటుంది. కీ అనేది వేసుకొని ఇది ప్రైమరీ గేర్ నుంచి మనకి ఏదైతే పవర్ క్రాంక్ నుంచి క్లచ్కి అనేది పోతుంది, క్లచ్ ముఖాంతరంగా గేర్స్కి అనేది పోయి మనకి వీల్కి అనేది పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఆయిల్ వీల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ సర్క్యులేషన్ దీనికి వస్తుంది కదా, ఆ రొటేట్ చేసేదానికి అది వీల్ అనమాట. దీనిపైన ఒక వాచర్ అనేది కూడా వస్తుంది. క్రాంక్ దీనిపైన ప్రైమరీ గేరు, ఒక వీలు, దానిపైన వాచరు, తర్వాత ఒక నట్ అనేది వేసుకొని ఇది రివర్స్ థ్రెడ్ ఉంటుంది. టీవీఎస్ బైక్స్లో వచ్చేసి మనకి క్రాంక్ సైడ్ వచ్చేసి ఉంటుంది, రివర్స్ అనేది ఉంటుంది. పల్సర్ బైక్స్లో అయితే మనకి క్లచ్ది రివర్స్ నట్ అనేది ఉంటుంది, రివర్స్ థ్రెడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్రాంక్ అనేది టైట్ చేసుకున్న తర్వాత మనకి ఆయిల్ సర్క్యులేషన్ పంప్ అనేది వస్తుంది కదా, ఆయిల్ పంపు, దీనికి ఒక వీల్ అనేది వస్తుంది. వీల్ అనేది ఆ విధంగా వేసుకొని ఏదైతే మనము క్రాంక్కి అప్పుడే వీల్ అనేది వేసాం కదా, ఆ వీల్ మ్యాచ్ అయ్యే విధంగా వేసుకొని దీనిపైన ఒక లాక్ అనేది వస్తుంది. ఆ లాక్ అనేది క్లటింగ్ బేర్తో మనము ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఇది ఫిట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంజన్ అంతా ఆల్రెడీ ఫిట్ చేసి ఉంటాము. ఆ పిన్ అనేది లోగా పడిపోయినట్లయితే మళ్ళీ ఇంజన్ అనేది ఓపెన్ చేయాల్సి వస్తుంది. సో దానికోసమని మీరు వేస్ట్ అనేది కవర్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక రింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లచ్ బెల్కి దిగువ ఏదైతే ఒక రింగ్ అనేది వేసుకొని ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. బెల్ అనేది, క్లచ్ బెల్ అనేది, ఒక వాషర్ అనేది వస్తుంది. వాషర్ అనేది ఆ విధంగా వేసుకొని తర్వాత క్లచ్ అబ్బులు అనేది వస్తాయి కదా, క్లచ్ అబ్బులకి క్లచ్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ ఏ విధంగా వేయాలంటే ఫస్ట్ మనము క్లచ్ అబ్ అనేది తీసుకొని దానికి క్లచ్ ప్లేట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టీల్ ప్లేటు, క్లచ్ ప్లేటు, స్టీల్ ప్లేటు ఇదే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. మనం స్టార్టింగ్లో కూడా క్లచ్ ప్లేటే ఉండాలి, ఎండింగ్లో కూడా క్లచ్ ప్లేటే ఉండాలి, సెంటర్లో వచ్చేసి మనకి స్టీల్ ప్లేట్స్ అనేది ఉండాలి. ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత మనము క్లచ్ బెల్క్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఎక్కించేటప్పుడు మనకి ఇక్కడ చూడొచ్చు క్లచ్ ప్లేట్స్ అనేది పైన ఒక క్లచ్ ప్లేట్ కూర్చోడానికి ఒక జాగా అనేది ఇచ్చిండాడు, ఒక గ్యాప్ అనేది, ఒక పర్టికులర్గా ఒకే క్లచ్ ప్లేట్ అనేది ఆ విధంగా కూర్చోవాల్సి ఉంటుంది. మిగతావన్నీ కూడా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ విధంగా వేసుకొని తర్వాత దీనికి ఒక నట్ అనేది వస్తుంది. నట్ అనేది వేసుకొని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే, ఒక వాషర్ వేసుకొని నట్ అనేది టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అనేది చేసుకున్న తర్వాతనే మనము ఇది స్ప్రింగ్స్ అనేది యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది. దీనికి హోల్డర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. హోల్డర్ అనేది యూజ్ చేసి నట్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. నట్ అనేది టైట్ చేసుకున్న తర్వాత ఈ స్ప్రింగ్స్ అనేది వేసుకోవాలి. హోల్డర్ అనేది చూడొచ్చు, నేను పక్కన సైడ్ అనేది ఉంది, వీడియో అనేది అదైతే తీయలేదు. ప్రైమరీది ఆ నెట్ అనేది టైట్ చేసుకొని స్ప్రింగ్స్ అనేది వేసుకొని దీనిపైన ఒక క్యాప్ అనేది వేసి బేరింగ్ అనేది వేసి ఈ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బాల్స్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఒక బాల్స్ అనేది ఈ టీవీఎస్ బైక్స్లో అనేది ఇస్తాడనమాట. ఇప్పుడు వచ్చే బైక్స్లో బాల్స్ డిజైన్గానే మోల్డెడ్ వస్తుంది, ఒక దీంట్లాంటిది ఒక బాల్స్ అనేది వస్తుంది. ఆ బాల్స్ అనేది మర్చిపోకుండా గ్రీస్ అప్లై చేసి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్యాకింగ్ వేసుకొని కవర్ అనేది, క్లచ్ కవర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ సీల్స్ అనేది మనము కొత్తగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ సీలు, కిక్కర్ ఆయిల్ సీలు, అదేవిధంగా గేర్ షిఫ్టింగ్, గేర్ షాఫ్ట్వి అవన్నీ కూడా ఆయిల్ సీల్ అనేది కొత్త వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ పిస్టన్ అనేది చూడొచ్చు, ఎక్కడైతే నేను యారో మార్క్ అనేది ఏ విధంగా వేసానో అదే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. రింగ్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలని మీకు డౌట్ వచ్చినట్లయితే మన ఛానల్లో పిస్టన్కి రింగ్స్ అనేది ఏ విధంగా వేయాలనే దాని గురించి ఒక వీడియో అనేది చేసినాను, అక్కడ వెళ్ళి చూడండి రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలనేది. ఈ పిస్టన్ పైన పిస్టన్ ఎక్కించేటప్పుడు ఆయిల్ అనేది దీనిపైన రింగ్స్ పైన లైట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం బోర్కి ఎక్కించేటప్పుడు అది స్మూత్గా అనేది ఎక్కుతుందనమాట. సర్కిల్ ప్లాక్స్ అనేది అటువైపు ఇటువైపు ఎక్కించుకొని తర్వాత ప్యాకింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. డాల్ బుషెస్ అనేది మర్చిపోకుండా, డాల్ బుషెస్ అనేది కూడా అంతే అదే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. డాల్ బుషెస్ అనేది మనకి డాల్ బుషెస్ అనేది ఎక్కడ వేసుకోవాలని మీకు డౌట్ వచ్చినట్లయితే మీకు ఒక మార్క్స్ అనేది ఉంటాయి బోర్ పైన, అదేవిధంగా దిగువ డాల్ బుషెస్ను పట్టే గ్యాప్స్ అనేది ఉంటాయి. ఆ గ్యాప్స్కి మనము డాల్ బుషెస్ అనేది వేసుకోవాలి, మీకు తెలియకుండా ఉన్నట్లుగా అయితే. పిస్టన్ అనేది ఆ విధంగా బోర్కి ఎక్కించుకోవాల్సి ఉంటుంది.
ఎక్కించే మొదలుగా మనము ఆయిల్ అనేది బోర్కి కూడా అంతే లైట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే ఆ పిస్టన్ పట్టే జాగా ఉంది కదా దాని లోపల లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ చూడొచ్చు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఫ్రెండ్స్ పిస్టన్ పైకి వచ్చినట్లయితే మనకి ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని డాల్ బుషెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 2 నట్లు అనేది టైట్ చేసుకోవాలి. ఏదైతే బోర్ ఉంది కదా సైడ్కి ఆ 2 నట్లను టైట్ చేసుకొని పిస్టన్ ఏ విధంగా యారో మార్క్ ఉందో అదే విధంగానే యారో మార్క్తో మీరు వేసుకోవాల్సి ఉంటుంది. పిస్టన్ అనేది యారో మార్క్ అనేది మన వైపే ఉండాలి, దిగువ వైపుకి. ఈ విధంగా పిస్టన్ అనేది వేసుకొని టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనేది ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్యాడ్ వచ్చేసి దీంట్లోనే ఉంటుంది, ఇంకొక ప్యాడ్ వచ్చేసి హెడ్కి అనేది ఫిట్ చేసి ఉంటాము బోల్ట్ అనేది యూస్ చేసి. ఈ విధంగా పిస్టన్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా గ్యాస్కెట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు టైమింగ్ చైన్ ప్యాడ్ అనేది నేను ఆ విధంగా ఫిట్ చేశాను అనమాట. హెడ్కి ఫిట్ చేసి మనము బైక్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా టైమింగ్ చైన్కి మీరు దారము లేదా వైర్ అనేది కట్టుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. పైక్ అనేది దారం యూజ్ చేసి పైకి లాగవచ్చు. ఆ విధంగా ఈ విధంగా నట్లు అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైన అంతే మనకి బోల్ట్ నట్లు అనేది వస్తాయి. నట్లు అనేది యూజ్ చేసి మనము ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ బోరు ఫుల్ అనేది టైట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ టైమింగ్ చైన్ది క్యామ్ షాఫ్ట్ పైన వస్తుంది కదా, క్యామ్ షాఫ్ట్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవాలంటే చూడొచ్చు టీ అనేది యారో మార్క్ కరెక్ట్గా ఉంది. బెల్ అనేది మ్యాగ్నెటిక్ బెల్. ఇక్కడ క్యామ్ షాఫ్ట్ అనేది ఒక గీత ఉంటుంది, ఆ గీత అనేది సమానంగా ఉండాలి. అదే టైమింగ్ అంటే. ఇక్కడ వచ్చేసి టీ అనేది దానికి కరెక్ట్గా ఉండాలి అంతే. ఇక్కడ బోల్టాలు అనేది అన్నీ యూజ్ చేసి హెడ్ క్యాప్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ చైన్ అంటే టైమింగ్ ఎలాగంటే పిస్టన్ అనేది పైనే ఉండాలి. క్యామ్ షాఫ్ట్ అనేది ఆ క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంది కదా దానిపైన 2 గీతలు అనేది ఉంటాయి. గీతలు అనేది ఆ హెడ్కి సమానంగా వచ్చే విధంగానే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఆ టీ పక్కన ఒక ఇది ఉండాలి అంతే. తర్వాత ఇక్కడ వాషర్స్ అనేది వస్తాయి. గేర్ షిఫ్టింగ్ మనం ఏదైతే గేర్స్ అనేది చేంజ్ చేస్తాం కదా దానికి 2 వాషర్స్ అనేది వస్తాయి. గేర్ షాఫ్ట్కి వాషర్స్ అనేది వేసుకొని లాక్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు ఫుల్ చూపిస్తాను ఏ విధంగా ఫిట్ చేసినాను అనేది. ఈ విధంగా ఆయిల్ సర్క్యులేషను ఏదైతే పైప్స్ అదేవిధంగా టెన్షనరు ఇవన్నీ కూడా అంతే ఫుల్ ఈ విధంగా ఫిట్ చేశాను ఫ్రెండ్స్. ఆయిల్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని ప్రతి ఒక్కటి అంతే. మనకి నేను మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఇంజన్కి ఎక్కించి ఫిట్ చేస్తాను అనమాట. అవన్నీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.